ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. ఈ క్షణం మీరు ఎక్కడున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ మాటలు మీరు వింటున్నారు అంటే మీ మనసులో ఏదో తెలియని బరువు ఉంది. గుండె లోతుల్లో ఎవరికీ చెప్పుకోలేని బాధ ఉంది. బహుశా ఈరోజు మీరు ఒంటరిగా కూర్చుని ఏడ్చి ఉండవచ్చు. లేదా నిద్రలేని రాత్రులు గడుపుతూ దిండును కన్నీళ్లతో తడిపి ఉండవచ్చు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? అందరూ ఆనందంగానే ఉన్నారు కదా, మరి నా జీవితంలోనే ఎందుకు ఈ అలుపెరగని పోరాటం? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఆ దేవుడిమీద కోపం వచ్చి ఉండవచ్చు. లేదా అసలు దేవుడు ఉన్నాడా అనే సందేహం కూడా వచ్చి ఉండవచ్చు. మీరు పడుతున్న ఈ ఆవేదనకు, మీరు అనుభవిస్తున్న ఈ సంఘర్షణకు ఒక అర్థముంది. అవును, మీరు వింటున్నది నిజమే. మీ కన్నీటి చుక్క వృధాగా కింద పడటంలేదు. మీ ప్రతి నిట్టూర్పు వెనుక ఒక అద్భుతమైన కారణముంది. ఆ కారణమేమిటో, ఆ దైవరహస్యం ఏమిటో తెలుసుకోవడానికే ఈ ప్రయాణం. ఈ విషయాలు కేవలం మాటలు కావు. ఇవి మన సనాతన ధర్మం మనకు అందించిన అమృత గుళికలు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగల శక్తి వీటికి ఉంది. అందుకే మా ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి మీ మద్దతును తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి చేరడానికి, మన ధర్మాన్ని నిలబెట్టడానికి మీవంతుగా మీ అభిమానాన్ని తప్పక తెలియజేయండి. అలాగే మీ జీవితంలో వెలుగు నింపే ఈ కథనాన్ని మధ్యలో ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే సగం జ్ఞానం ప్రమాదకరం, పూర్తి జ్ఞానం అద్భుతం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మనం ఒక కథ ద్వారా దీనిని అర్థం చేసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో రాఘవ అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. రాఘవ చాలా మంచివాడు. ఎవరికీ హాని తలపెట్టేవాడు కాదు. తనకున్నంతలో దానధర్మాలు చేసేవాడు. నిత్యం దైవారాధన చేసేవాడు. కాని అతని జీవితమాత్రం కష్టాల కడలిలా ఉండేది. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో అనారోగ్యాలు, నమ్మినవారే మోసం చేయడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. అతనికి అర్థం అయ్యేది కాదు. నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, రోజూ గుడికి వెళ్తున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? అని కుమిలిపోయేవాడు. ఒకరోజు రాఘవకు విపరీతమైన నిరాశ కలిగింది. ఇక బతకడం వృధా అనిపించింది. తన బాధను తీర్చడానికి ఆ దేవుడు రాడు అని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో ఆ ఊరి చివర ఉన్న కొండపైకి ఒక మహాజ్ఞాని వచ్చారని తెలిసింది. ఆ జ్ఞాని దగ్గరికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుందని ఊరి జనం అనుకోవడం రాఘవ విన్నాడు. చివరగా ఒక్కసారి ఆయన్ను అడిగి చూద్దాం, నా పాపమేమిటో తెలుసుకుందాం అని రాఘవ ఆ కొండపైకి బయలుదేరాడు. కొండ ఎక్కడం రాఘవకు చాలా కష్టంగా అనిపించింది. దారిలో ముళ్ళు గుచ్చుకున్నాయి, రాళ్ళు తగలాయి. అయినా పట్టుదలతో పైకి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఆ జ్ఞాని ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. రాఘవ ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి కూర్చున్నాడు. కాని నోటినుండి మాట రాలేదు. కళ్ల నుండి కన్నీళ్లు ఆకట్టుకోలేనంతగా ప్రవహించాయి. ఆ జ్ఞాని రాఘవ వైపు జాలిగా కాకుండా చాలా గాఢ్యంగా చూశారు. కొంతసేపటి తర్వాత రాఘవ తేరుకుని, స్వామీ, నేను ఓడిపోయాను. నా ఓపిక నశించింది. నేను ఎవరికీ ద్రోహం చేయలేదు. ఎవరి పొట్ట కొట్టలేదు. కాని నా బతుకు ఎందుకు ఇలా ఉంది? దుర్మార్గులు, మోసగాళ్లు దర్జాగా కార్లలో తిరుగుతున్నారు, మేడల్లో ఉంటున్నారు. కాని నీతిగా బతికే నాకు మాత్రం కన్నీళ్లే మిగిలాయి. అసలు ఆ దేవుడికి కళ్ళు ఉన్నాయా? ఉంటే నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నాడు? నా కష్టం ఆ దేవుడికి ఆనందాన్ని ఇస్తోందా? అని ఆవేశంగా, ఆవేదనగా అడిగాడు. ఆ జ్ఞాని చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వులో వెటకారం లేదు, అనంతమైన ప్రేమ ఉంది. ఆయన రాఘవతో ఇలా అన్నారు, నాయనా, నీ ఆవేదన నాకు అర్థమవుతోంది. కాని నువ్వు చూస్తున్నది కేవలం పైకి కనిపించే దృశ్యం మాత్రమే. తెర వెనుక జరుగుతున్న అసలు నాటకం నీకు తెలియదు. ఒక విత్తనం భూమిలో పాతిపెట్టబడినప్పుడు ఆ విత్తనం అనుకుంటుంది, నన్ను ఈ మట్టిలో, ఈ చీకటిలో ఎందుకు పాతిపెట్టారు? నన్ను చంపేస్తున్నారా? అని భయపడుతుంది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ విత్తనం పగిలిపోయేటప్పుడు దానికి ఎంత నొప్పి కలుగుతుందో తెలుసా? కాని ఆ నొప్పిని భరించి, ఆ విత్తనం పగిలితేనే
అందులోంచి ఒక అద్భుతమైన మొక్క బయటకు వస్తుంది. రేపు అది మహావృక్షమై 10 మందికి నీడను ఇస్తుంది. రాఘవ వింటూ ఉండిపోయాడు. జాని కొనసాగించారు. నాయనా, దేవుడు నిన్ను శిక్షించడం లేదు. ఆయన నిన్ను సృష్టిస్తున్నాడు. ఒక శిల్పి రాయిని తీసుకున్నప్పుడు ఆ రాయికి కూడా ఇలాగే అనిపిస్తుంది. ఉలి దెబ్బలు తగులుతున్నప్పుడు, సుత్తితో మోదుతున్నప్పుడు ఆ రాయికి విపరీతమైన బాధ కలుగుతుంది. నన్నే ఎందుకు ఎంచుకున్నావు? పక్కన ఉన్న రాయిని వదిలేశావు కదా, నన్నే ఎందుకు ముక్కలు చేస్తున్నావు? అని ఆ రాయి ఏడుస్తుంది. కాని ఆ శిల్పి ఆ రాయిని పగులగొట్టడం లేదు. ఆ రాయిలో దాగ ఉన్న దైవాన్ని బయటకు తీస్తున్నాడు. అనవసరమైన రాతిని తొలగస్తే తప్ప అందమైన విగ్రహం బయటకు రాదు. నీకు వచ్చిన కష్టాలు కూడా ఆ ఉలి దెబ్బలలాంటివే. నీలో ఉన్న అహంకారాన్ని, నీలో ఉన్న అజ్ఞానాన్ని, నీలో ఉన్న బలహీనతలను ఆ దేవుడు ఒక్కొక్కటిగా తొలగస్తున్నాడు. ఇది నీకు ఇప్పుడు నొప్పిగా ఉండవచ్చు, కాని ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిన్ను నువ్వు చూసుకుంటే నీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం నాదా అని నువ్వే గర్వపడతావు. అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన రహస్యం ఒకటి ఉంది. కష్టం అందరికీ వస్తుంది. కాని ఆ కష్టాన్ని మనం ఎలా స్వీకరిస్తాం అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాఘవ సందేహంగా అడిగాడు. స్వామీ, మీరు చెప్పేది బాగుంది. కాని ఆ ఉలి దెబ్బలు మరీ ఎక్కువగా ఉంటే ఆ రాయి పగిలిపోతుంది కదా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను తట్టుకోలేనంత కష్టం నాకు వచ్చింది. ఇది నన్ను నాశనం చేయడానికే కదా. దీనివల్ల నాకు ఏం మేలు జరుగుతుంది? అసలు నా ప్రారబ్ధమా, లేక దేవుని లీలనా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ జాని ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. నాయనా, బంగారం విషయం తీసుకో. బంగారాన్ని మట్టిలోంచి తీస్తారు. అప్పుడు అది మెరవదు. దానికి విలువ ఉన్నా అది ఆభరణంగా మారడానికి పనికిరాదు. ఆ బంగారాన్ని స్వర్ణకారుడు నిప్పుల కొలిమిలో వేస్తాడు. ఆ వేడికి బంగారం కరిగపోతుంది. ఒకవేళ బంగారానికి ప్రాణముంటే అది ఆ స్వర్ణకారుడిని చూసి, నువ్వు ఎంత క్రూరుడివి, నన్ను ఎందుకు ఇలా కాలుస్తున్నావు అని అరుస్తుంది. కాని స్వర్ణకారుడు ఆ బంగారాన్ని ఎప్పుడు బయటకు తీస్తాడో తెలుసా? ఆ కరుగుతున్న బంగారంలో తన ముఖం అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా కనిపించేంతవరకు దాన్ని కరిగస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ మలినం అంతా పోయి స్వచ్ఛమైన బంగారం మిగులుతుందో అప్పుడే దాన్ని బయటకు తీస్తాడు. దేవుడు కూడా అంతే నాయనా. నీలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి అనుకుంటున్నాడు. నీ మనసులో ఉన్న మలినం, ఈర్ష్య, ద్వేషం, భయం అనే మలినాలు పోయి నువ్వు స్వచ్ఛంగా మారేంతవరకు ఆయన నిన్ను ఆ కష్టాల కొలిమిలో ఉంచుతాడు. కాని గుర్తుపెట్టుకో, ఆయన కొలిమి దగ్గరే కూర్చుని ఉంటాడు. నిన్ను పూర్తిగా కాలిపోనివ్వడు. నీకు ఎంత వేడి అవసరమో అంతే వేడిని ఇస్తాడు. నీమీద ఆయనకు ప్రేమ లేక కాదు, నీమీద ఉన్న అమితమైన ప్రేమ వల్లనే నిన్ను అంత స్వచ్ఛంగా మార్చాలనుకుంటున్నాడు. కాని రాఘవ మనసులో ఇంకా ఏదో మూల అసంతృప్తి ఉంది. స్వామీ, మీరు చెప్పేవన్నీ పెద్ద మాటలు. ఆచరణలో పెట్టడం చాలా కష్టం. మామూలు మనుషులం కదా, నొప్పివస్తే ఏడుపు వస్తుంది, కష్టం వస్తే భయం వేస్తుంది. అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? వీటికి మూల కారణమేంటి? పూర్వజన్మ పాపమా, లేక ఈ జన్మలో చేసుకున్న తప్పులా అని అడిగాడు. అప్పుడు ఆ జాని రాఘవ కళ్లలోకి చూసి, నాయనా, కష్టాలు రావడానికి ప్రధానంగా 3 కారణాలుంటాయి. ఈ 3 కారణాలు తెలిస్తే ఇక జీవితంలో నీకు ఎప్పుడూ కష్టం అనిపించదు. ప్రతి సమస్యను నువ్వు చిరునవ్వుతో స్వీకరిస్తావు. ఆ 3 కారణాలు ఏమిటి అనేది చాలా సూక్ష్మమైన విషయం. చాలామందికి మొదటి 2 కారణాలు తెలుసు అనుకుంటారు, కాని 3వ కారణం గురించి ఎవరికీ తెలియదు. అదే అసలైన దైవ రహస్యం. ఆ రహస్యం తెలిసినవాడు మళ్లీ జన్మలో కూడా దుఃఖించడు. మొదటి కారణం కర్మ, మనం చేసిన పనికి ఫలితం. ఇది అందరికీ తెలిసిందే అనుకుంటాం. కాని ఇందులో కూడా ఒక మెలిక ఉంది. మనం మంచి చేసినా కూడా ఒక్కోసారి చెడు ఫలితం ఎందుకు వస్తుంది అనేది చాలామందికి అర్థం కాదు. ఉదాహరణకు, నువ్వు ఒకరికి సహాయం చేశావు అనుకో, కాని వాళ్ళు తిరిగ నిన్ను మోసం చేశారు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నేను మంచి చేశాను కదా, నాకెందుకు ఈ శిక్ష అనిపిస్తుంది. కాని ఇక్కడ నువ్వు చూడవలసింది ఆ వ్యక్తిని కాదు, నీ కర్మఖాతాను.
ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. దీని గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను. మనం ఒక బంతిని గోడవైపు ఎంత వేగంగా విసురుతామో అంతే వేగంగా అది వెనక్కి వస్తుంది. ఇది సృష్టి ధర్మం. కాని ఒక్కోసారి మనం విసిరిన బంతి వెంటనే రాకపోవచ్చు. ఎప్పుడో మనం మరిచిపోయిన తర్వాత వచ్చి తగలవచ్చు. మనం గతంలో, అంటే ఈ జన్మలో కాకపోయినా గత జన్మలో ఎవరికో ఏదో రుణముండి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడానికే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. గత జన్మలో చేసిన తప్పుకు ఏమీ తెలియని ఈ జన్మలో శిక్ష వేయడం ధర్మమేనా అని. దానికి సమాధానమేమిటంటే, మనం బట్టలు మార్చినంత మాత్రాన శరీరం శుభ్రం అయిపోదు కదా. అలాగే శరీరం మారినంత మాత్రాన ఆత్మకు అంటుకున్న కర్మపోదు. ఆ కర్మను ప్రక్షాళన చేసుకోవడానికే ఈ కష్టాలు. సబ్బు పెట్టి రుద్దితేనే కదా మురికిపోయేది. ఆ రుద్దడమే కష్టం, మురికిపోవడమే ఫలితం. ఇక రెండవ కారణం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని దైవ పరీక్ష అనుకోవచ్చు, లేదా పాత్రత అనుకోవచ్చు. దేవుడు నీకు ఒక పెద్ద బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ బహుమతిని స్వీకరించే శక్తి నీకు ఉందా లేదా అని పరీక్షిస్తాడు. ఒక చిన్న కుండలో సముద్రాన్ని నింపలేం కదా. అలాగే నీ పాత్ర చిన్నగా ఉన్నప్పుడు దేవుడు నీకు అపారమైన సంపదో, కీర్తి ఇస్తే నువ్వు దాన్ని తట్టుకోలేవు. అహంకారంతో నాశనం అయిపోతావు. అందుకే నీ పాత్రను పెద్దది చేయడానికి ఆయన కష్టాలను పంపిస్తాడు. కష్టాలు మనిషిని విశాలంగా ఆలోచించేలా చేస్తాయి. రాఘవ, నువ్వు గమనించావో లేదో, సుఖంలో ఉన్నప్పుడు మనిషికి గర్వం పెరుగుతుంది. కాని కష్టంలో ఉన్నప్పుడు మనిషికి వినయం వస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. ఆ వినయం, ఆ పరిపక్వత నీకు రావాలనే దేవుడు ఈ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడతావో అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఇప్పుడు వీడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వీడికి నేను ఇవ్వాలనుకున్నది ఇవ్వవచ్చు అని. అంటే ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు రాబోయే నీ అద్భుతమైన భవిష్యత్తుకు పునాది రాళ్ళు అన్నమాట. అయితే స్వామీ, ఈ రెండు కారణాలు బాగానే ఉన్నాయి. కాని కొన్నిసార్లు ఎంత మంచిగా ఉన్నా, ఏ పరీక్షలోనూ ఓడిపోకపోయినా విపరీతమైన అర్థంలేని బాధలు వస్తాయి. చిన్న పిల్లలకు రోగాలు రావడం, పుణ్యాత్ములకు తీరని అపవాదులు రావడం. వీటిని ఏమంటారు అని రాఘవ అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని ముఖం గంభీరంగా మారింది. నాయనా, అక్కడే ఉంది అసలైన రహస్యం. అదే మూడవ కారణం. దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు మామూలు బుద్ధి సరిపోదు. దీనికి కొంచెం లోతైన దృష్టి కావాలి. ఈ మూడవ రకం కష్టం కర్మ వల్ల రాదు, పరీక్ష కోసం రాదు. ఇది కేవలం దైవ సంకల్పం లేదా లోక కళ్యాణం కోసం వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది వింటే నీ ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. నీ కష్టాన్ని నువ్వు చూసే విధానమే మారిపోతుంది. ఆ కథలో ఒక భక్తుడు దేవుడిని ఒక విచిత్రమైన వరం అడిగాడు. ఆ వరం వల్ల అతని జీవితం మొత్తం కష్టాలమయమైంది. కాని ఆ కష్టాల వల్లే అతను ప్రపంచానికి దేవుడిగా మారాడు. అసలు ఆ భక్తుడు ఎవరు? అతను కోరుకున్న ఆ విచిత్రమైన వరమేమిటి? దేవుడు అతనికి ఎందుకు అన్ని కష్టాలు ఇచ్చాడు? ఆ కథ వింటే నీ సమస్య ఎంత చిన్నదో నీకే అర్థమవుతుంది. అంతేకాదు, ఆ కథలో నీ ప్రశ్నకు, అంటే నాకే ఎందుకు అనే ప్రశ్నకు ఊహించని సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే అది తెలిస్తే ఈ క్షణమే నీ దుఃఖం మాయమైపోతుంది. కాని ఆ రహస్యం అంత సులభంగా అర్థం కాదు. శ్రద్ధగా వినాలి. జ్ఞాని ఆ కథ చెప్పడానికి సిద్ధమయ్యారు. రాఘవ ఊపిరి బిగబట్టి వింటున్నాడు. గాలికూడా స్తంభించిపోయినట్లు అనిపించింది. ఆ అద్భుతమైన భట్టం ఏమిటంటే, ఆ జ్ఞాని రాఘవ వైపు తీక్షణంగా చూస్తూ ఆ కథను చెప్పడం ప్రారంభించారు. నాయనా, ఆ భక్తురాలు మరెవరో కాదు, పంచపాండవుల తల్లి కుంతిదేవి. కురుక్షేత్ర యుద్ధం ముగసింది. పాండవులు గెలిచారు. కౌరవులు అందరూ మరణించారు. ధర్మం గెలిచింది అని అందరూ ఆనందంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు తన పని పూర్తయింది కనుక ద్వారకకు తిరిగి వెళ్లడానికి రథమెక్కాడు. అందరూ ఆయనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. పాండవులు కృష్ణుడిని ఘనంగా సత్కరించి
ఎన్నో విలువైన కానుకలు అడిగారు. కృష్ణుడు చిరునవ్వుతో అందరికీ వరాలు ఇచ్చాడు. చివరిగా కుంతీదేవి దగ్గరకు వచ్చాడు. అత్తయ్యా, నీకు ఏం కావాలో కోరుకో. నీ కుమారులు రాజ్యపాలన చేస్తున్నారు. నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీకు ఏ వరం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు కుంతీదేవి కృష్ణుడి పాదాలను పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఒక విచిత్రమైన కోరిక కోరింది. కృష్ణా, నా బిడ్డలకు రాజ్యం వచ్చింది, సుఖాలు వచ్చాయి. కాని నాకు ఇవేవీ వద్దు. నాకు మళ్లీ కష్టాలే కావాలి. మాకు ఆపదలే ప్రసాదించు అని అడిగింది. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కూడా ఆశ్చర్యపోనట్లు నటిస్తూ, ఎందుకమ్మా, ఎవరైనా కష్టాలు పోవాలని కోరుకుంటారు కాని కావాలని కోరుకుంటారా అని అడిగాడు. అప్పుడు కుంతీదేవి చెప్పిన సమాధానం విని దేవతలు సైతం పూలవాన కురిపించారు. ఆమె ఏమని చెప్పిందంటే, కృష్ణా, మాకు కష్టాలు ఉన్నప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు, మాకు దిక్కు ఎవరూ లేనప్పుడు నువ్వు ప్రతిక్షణం మా వెంటే ఉన్నావు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. ఆపదలో ఉన్నప్పుడు మా మనసు నిండా నువ్వే ఉన్నావు. కాని ఇప్పుడు మాకు రాజ్యం వచ్చింది, సంపద వచ్చింది. ఈ సుఖాల్లో పడి, ఈ భోగాల్లో పడి మేము నిన్ను మరిచిపోతామేమో అని నాకు భయంగా ఉంది. నువ్వు లేని సుఖం నాకు వద్దు. నువ్వు తోడు ఉండే కష్టమే నాకు ముద్దు. నాకు కష్టం వస్తేనే నువ్వు గుర్తొస్తావు. నువ్వు గుర్తొస్తేనే నా జన్మ ధన్యం అవుతుంది. అందుకే నాకు కష్టాలే ఇవ్వు. తద్వారా నీ స్మరణ నాకు ఎప్పుడూ ఉంటుంది అని వేడుకుంది. చూసావా రాఘవా, కష్టాన్ని ఆమె ఎలా ఆహ్వానించిందో? కష్టం అంటే దేవుడు మనకు దూరమవడం కాదు, దేవుడు మనకు మరింత దగ్గరగా రావడానికి వేసే ఒక నిచ్చెన. కుంతీదేవికి ఆ రహస్యం తెలుసు కాబట్టే ఆమె జగత్తుకు ఆరాధ్య దైవమయ్యింది. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏడుస్తాం. కాని జానులు కష్టం వచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ కష్టమే వారిని దేవుడి ఒడిలో చేర్చుతుంది. రాఘవ మౌనంగా వింటున్నాడు. కాని అతని ముఖంలో ఇంకా ఏదో సందేహముంది. స్వామీ, కుంతీదేవి అంటే మహాభక్తురాలు. ఆమె తట్టుకోగలదు. కాని నేను సామాన్య మానవుడిని. నా భార్యాబిడ్డలు ఆకలితో ఉంటే, నా ఇల్లు గడవకపోతే నేను భగవంతుడిని ఎలా స్మరించగలను? ఆకలితో ఉన్నవాడికి వేదాంతం వంటబట్టదు కదా. నా కష్టాలు నన్ను దేవుడికి దగ్గర చేయడం లేదు, ఇంకా దూరం చేస్తున్నాయి. నాకు దేవుడిమీద కోపం వస్తోంది. దీనికి మీరేం చెబుతారు అని నిలదీశాడు. జ్ఞాని చిరునవ్వు నవ్వుతూ తల ఊపారు. నిజమే రాఘవ, ఆకలి బాధ, కుటుంబ బాధ చాలా గొప్పవి. సామాన్యుడికి అది నరకంలా ఉంటుంది. అయితే నీకు వచ్చిన కష్టాల వెనుక మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. కొన్నిసార్లు మనకు జరిగే చెడు ఒక పెద్ద కీడు నుండి మనల్ని కాపాడటానికే జరుగుతుంది. మనమనుకుంటాం, అయ్యో నాకు ఈ నష్టం జరిగిందే అని. కాని ఆ నష్టం జరగకపోయి ఉంటే అంతకంటే భయంకరమైన ప్రమాదం జరిగ ఉండేదేమో. అది మనకు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను విను. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి చాలా గొప్ప దైవభక్తుడు. ఏది జరిగినా మన మంచికే అని నమ్మేవాడు. రాజుగారికి ఏ ఆపద వచ్చినా మంత్రిగారు దేవుడు అంతా మంచికే చేస్తున్నాడు మహారాజా అనేవాడు. ఇది రాజుగారికి కొంచెం చిరాకుగా ఉండేది. ఒకరోజు రాజుగారు పండ్లు కోస్తుండగా పొరపాటున కత్తి జారి ఆయన చిటికెన వేలు తెగపోయింది. రక్తం ధారగా కారుతోంది. రాజుగారు బాధతో అరుస్తున్నారు. వెంటనే మంత్రిగారు అక్కడికి వచ్చి గాయానికి కట్టుకడుతూ, మహారాజా, బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే. దేవుడు ఎప్పుడూ మన మేలు కోరే చేస్తాడు అని అన్నాడు. ఈ మాట వినగానే రాజుగారికి చిర్రెత్తుకొచ్చింది. నా వేలు తెగ నేను చస్తుంటే ఇది మంచికే అంటావా? నీకు ఎంత పొగరు? భటులారా, ఈ మంత్రిని వెంటనే తీసుకువెళ్లి చెరసాలలో వేయండి. రేపు ఉదయం ఇతనిని ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు. భటులు మంత్రిని లాక్కెళ్లారు. అప్పుడు కూడా మంత్రి, మహారాజా, నన్ను చెరసాలలో వేయడం కూడా నా మంచికే అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. రాజుగారికి మతిపోయినట్లనిపించింది. కొన్ని రోజుల తర్వాత రాజుగారి గాయం తగ్గింది. ఒకరోజు ఆయన వేటకు అడవికి వెళ్లాడు. వేటలో ఉత్సాహంగా ఒక జింకను తరుముకుంటూ దట్టమైన అడవిలోకి ఒంటరిగా వెళ్ళిపోయాడు.
సైనికులు వెనుకబడిపోయారు. రాజు దారి తప్పిపోయాడు. అదే అడవిలో నరమాంసం తినే ఒక భయంకరమైన అడవి జాతివారు నివసిస్తున్నారు. వారు రాజుగారిని చూసి బంధించారు. ఈరోజు మనవన దేవతకు నరబలి ఇవ్వడానికి ఒక మనిషి దొరికాడు అని సంబరపడ్డారు. రాజుగారిని ఈడ్చుకుంటూ తమ గుడి దగ్గరకు తీసుకెళ్లారు. రాజుగారు భయంతో వణికిపోతున్నారు. నేను రాజుని, నన్ను వదిలేయండి అని ఎంత చెప్పినా వారు వినలేదు. బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాజుగారికి స్నానం చేయించి పూలదండలు వేసి బలిపీకె మీద పడుకోబెట్టారు. ఆ తెగ నాయకుడు కత్తి ఎత్తి రాజుగారి తల నరకడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ తెగ పూజారి గట్టిగా అరిచాడు. ఆగండి, ఆపండి అని. నాయకుడు కత్తిని ఆపి ఏమైంది అని అడిగాడు. అప్పుడు పూజారి రాజుగారి చేతిని చూపిస్తూ, చూడండి, ఇతని చిటికెన వేలు లేదు. ఇతను అంగవైకల్యం ఉన్నవాడు. మన దేవతకు అవయవలోపం ఉన్నవారిని బలి ఇవ్వకూడదు. అది అరిష్టం. ఇతను బలికి పనికిరాడు. వెంటనే వదిలేయండి అని చెప్పాడు. దాంతో ఆ అడవి మనుషులు రాజుగారిని వదిలేశారు. రాజుగారు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి పరుగుపరుగున తన రాజ్యానికి చేరుకున్నారు. రాజభవనానికి రాగానే ఆయనకు వెంటనే మంత్రిగారు గుర్తొచ్చారు. అయ్యో, ఆ రోజు నా వేలు తెగకపోయి ఉంటే ఈ రోజు నా తల తెగ ఉండేది. నా వేలు తెగడం నిజంగా నా మంచికే జరిగింది. మంత్రిగారు చెప్పింది నిజమే అని గ్రహించాడు. వెంటనే చెరసాలకు వెళ్లి స్వయంగా మంత్రి సంకెళ్ళు విప్పాడు. మంత్రిగారు, నన్ను క్షమించండి. నా అజ్ఞానంతో మిమ్మల్ని శిక్షించాను. నా వేలు తెగడం వల్ల ఈరోజు నా ప్రాణం దక్కింది. దేవుడు చేసింది మంచికే అని ఒప్పుకుంటున్నాను అన్నాడు. కాని రాజుగారికి ఇంకో సందేహం వచ్చింది. మంత్రిగారు, నా వేలు తెగడం నా మంచికే, సరే. కాని నేను మిమ్మల్ని అనవసరంగా చెరసాలలో వేశాను కదా, మిమ్మల్ని అంతగా హింసించాను కదా, మరి అది మీకు ఏ రకంగా మంచిది అని అడిగాడు. దానికి మంత్రి చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. మహారాజా, అది కూడా నా మంచికే జరిగింది. ఒకవేళ మీరు నన్ను చెరసాలలో వేయకపోయి ఉంటే నేను కూడా మీతోపాటు వేటకు వచ్చేవాడిని కదా, మనం ఇద్దరం అడవిలోకి వెళ్లేవాళ్లం. ఆ అడవి జాతివారు మిమ్మల్ని, నన్ను ఇద్దరినీ పట్టుకునేవారు. మీ వేలు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. కాని నాకు ఏ లోపమూ లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అప్పుడు వాళ్లు మిమ్మల్ని వదిలేసి మీ బదులు నన్ను బలి ఇచ్చేవారు కదా. నేను చెరసాలలో ఉండటం వల్లే కదా ఈరోజు నా ప్రాణం దక్కింది. అందుకే దేవుడు నన్ను చెరసాలలో ఉంచాడు అని చెప్పాడు. రాఘవ, ఈ కథ విన్న తర్వాత నీకు ఏమనిపిస్తోంది? ఆ రోజు రాజుగారి వేలు తెగినప్పుడు అది ఘోరమైన ప్రమాదం అనిపించింది. మంత్రి జైలుకు వెళ్లినప్పుడు అది అన్యాయం అనిపించింది. కాని కాలం గడిచేకొద్దీ ఆ సంఘటనల వెనుక ఉన్న పరమార్థం బోధపడింది. నీ జీవితంలో కూడా అంతే. ఇప్పుడు నీకు జరుగుతున్న నష్టాలు, అవమానాలు, కష్టాలు చూసి నువ్వు భయపడుతున్నావేమో. కాని రేపు జరగబోయే ఏదో పెద్ద ప్రమాదాన్ని ఆ దేవుడు ఈ చిన్న కష్టాలతో తప్పిస్తున్నాడేమో. నీకు తెలియని ఒక గొప్ప మేలు నీకోసం దాగవుందేమో. ఒక వజ్రం మెరవాలంటే దానిని ఎన్నోసార్లు కోయాలి, సానబెట్టాలి. ఒక విత్తనం మొలకెత్తాలంటే అది మట్టిలో కలిసిపోవాలి. నువ్వు కూడా అంతే. నీ జీవితంలో ఇప్పుడు ఉన్నవి కష్టాలు కావు, అవి నిన్ను తీర్చిదిద్దే క్రమంలో వచ్చే మార్పులు. నీకు ఉద్యోగం పోయిందా? బహుశా దేవుడు నిన్ను వ్యాపారవేత్తగా చూడాలనుకుంటున్నాడేమో. నీకు అనారోగ్యం వచ్చిందా? బహుశా నీ శరీరం విలువ, ప్రాణం విలువ నీకు తెలియజెప్పాలనుకుంటున్నాడేమో. నీ వాళ్లు నిన్ను మోసం చేశారా? బహుశా నువ్వు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనే పాయం నేర్పిస్తున్నాడేమో. ప్రతి సంఘటన వెనుక ఒక గుణపాయం ఉంటుంది. ఒకవేళ ఆ పాఠాన్ని నువ్వు సరిగ్గా నేర్చుకోకపోతే దేవుడు మళ్లీ అదే కష్టాన్ని వేరే రూపంలో పంపిస్తాడు. స్కూల్లో పిల్లవాడు పాఠం నేర్చుకోకపోతే టీచర్ అదే పాఠాన్ని మళ్లీ మళ్లీ రాయిస్తారు కదా. అలాగే నువ్వు నేర్చుకోవలసిన పాఠం నువ్వు నేర్చుకునే వరకు ఆ పరిస్థితి నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు ఏడవకు. ఈ కష్టం నాకు ఏం నేర్పించడానికి వచ్చింది అని ఆలోచించు. అప్పుడు ఆ కష్టం నీకు శత్రువులా కాకుండా గురువులా కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది స్వామీ,
అన్నాడు రాఘవ. అతని గొంతులో ఇప్పుడు ఆవేశం తగ్గింది, కాని ఆవేదన ఇంకా ఉంది. మీరు చెప్పినవన్నీ నా బుద్ధికి అర్థమవుతున్నాయి. దేవుడి ప్రణాళిక గొప్పదని, కర్మసిద్ధాంతమని, లోక కళ్యాణమని, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. భవిష్యత్తులో నాకు మంచి జరుగుతుందని ఆశ కలుగుతోంది. కాని స్వామీ, ఇదంతా రేపటి మాట. మరి ఈ రోజు మాటేమిటి? ఇప్పుడు ఈ క్షణం నా గుండె మండిపోతోంది. నిరాశ నన్ను చుట్టుముడుతోంది. నా మనసు అదుపులో ఉండటంలేదు. రాత్రి పడుకుంటే నిద్ర రావడంలేదు. రేపు ఏమవుతుందో అనే భయం నన్ను పిండేస్తోంది. మీరు చెప్పిన ఈ జ్ఞానం నా బుద్ధికి చేరుతోంది కాని నా మనస్కు శాంతిని ఇవ్వలేకపోతోంది. మంటలో కాలుతున్నవాడికి రేపు వర్షం పడుతుంది అంటే లాభంలేదు కదా. వాడికి ఇప్పుడు నీళ్లు కావాలి. అలాగే ఈ క్షణమే నా మనసు కుదుటపడాలంటే నేనేం చేయాలి? నాలో చెలరేగుతున్న ఈ ఆలోచనల తుఫానును ఆపడానికి ఏదైనా మార్గముందా? తక్షణమే నాకు ఉపశమనం కలిగించే మందు ఏదైనా ఉందా? అని ప్రాధేయపడుతూ అడిగాడు రాఘవ. జ్ఞాని ముఖంలో ఒక ప్రశాంతమైన కాంతి వెలిగింది. ఆయన రాఘవ భుజం మీద చేయి వేశారు. రాఘవ, నువ్వు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామంది వేదాంతం చెబుతారు కాని ఆచరణలో మనసును ఎలా గెలవాలో చెప్పరు. మనసు ఒక కోతిలాంటిది. దానికి కళ్ళు తాగించి తేలు కుట్టిస్తే ఎలా ఉంటుందో కష్టాల్లో ఉన్న మనిషి మనసు కూడా అలాగే ఉంటుంది. గంతులేస్తుంది, భయపెడుతుంది. కాని భయపడకు. మన మహర్షులు ఈ మనసును లొంగదీసుకోవడానికి, ఈ ఆందోళనను క్షణాల్లో తగ్గించడానికి ఒక అద్భుతమైన రహస్య ప్రక్రియను అందించారు. ఇది కేవలం పూజ కాదు, ఇది ఒక మానసిక చికిత్స. దీన్ని పాటిస్తే ఎలాంటి కష్టంలోనైనా సరే నీ మనసు హిమాలయ పర్వతంలా నిశ్చలంగా మారుతుంది. బయట తుఫాను ఉన్నా నీ లోపల ప్రశాంతత ఉంటుంది. ఆ రహస్యమేమిటో, ఆ ప్రక్రియను ఎలా ఆచరించాలో ఇప్పుడు నీకు వివరంగా చెబుతాను. ఇది విన్న తర్వాత నీ జీవితంలో ఇక భయం అనే పదానికి చోటు ఉండదు. ఆ రహస్య ప్రక్రియ ఏమిటంటే, ఆ జ్ఞాని రాఘవ వైపు ప్రశాంతంగా చూస్తూ ఇలా అన్నారు. నాయనా, నీ మనసులో ఉన్న ఆందోళన పోవాలంటే ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి. నీ చేతిలో ఏమీ లేదు అనుకోకు. ఒకసారి నీ కుడి చేతిని ముందుకు చాపు. ఆ చేతిలో నేను ఒక బరువు పెట్టానని ఊహించుకో. ఉదాహరణకు ఒక నీళ్ల బిందెను నీ చేతిలో పెట్టాను అనుకుందాం. దాన్ని పట్టుకోవడం నీకు కష్టమా? లేదు, చాలా సులభం. మొదటి 5 నిమిషాలు నీకు ఏమీ అనిపించదు. కాని అదే బిందెను నువ్వు గంట సేపు అలాగే పట్టుకుని ఉంటే ఏమవుతుంది? నీ చెయ్యి నొప్పి పుడుతుంది. అదే బిందెను రోజంతా అలాగే పట్టుకుని ఉంటే ఏమవుతుంది? నీ చెయ్యి చచ్చుబడిపోతుంది, తీవ్రమైన బాధ కలుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఆ బిందె బరువు పెరగలేదు. అది మొదట ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. కాని నువ్వు దాన్ని ఎంత ఎక్కువసేపు పట్టుకుని ఉన్నావో అది నీకు అంత బరువుగా మారింది. నీ మనసులో ఉన్న బాధ కూడా అంతే. ఒక సమస్య గురించి నువ్వు 5 నిమిషాలు ఆలోచిస్తే పర్వాలేదు. కాని దాన్నే పట్టుకుని గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటే అది నీ మెదడును తినేస్తుంది. నీ శరీరాన్ని రోగాల పాలు చేస్తుంది. చివరికి నిన్ను పిచ్చివాడిని చేస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడం నీ చేతిలో లేనప్పుడు దాన్ని మోయడమెందుకు? దాన్ని కింద పెట్టేయ్. అదే అసలైన రహస్యం. దీన్నే మా పరిభాషలో శరణాగతి అంటారు. అంటే నీ బరువును దేవుడి పాదాల దగ్గర వదిలేయడం. రాఘవ అమాయకంగా అడిగాడు. స్వామీ, సమస్యను కింద పెట్టడం అంటే ఏంటి? నా అప్పులు నేను తీర్చకపోతే వాళ్లు ఊరుకుంటారా? నా జబ్బు గురించి నేను మందులు వాడకపోతే అది తగ్గుతుందా? కింద పెట్టేయడం అంటే పట్టించుకోకుండా వదిలేయడమా? అలా చేస్తే సమస్య ఇంకా పెద్దది అవుతుంది కదా. నాకు అర్థం కావడంలేదు, కాస్త వివరంగా చెప్పండి అని అడిగాడు. జాని నవ్వి, నాయనా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. బరువును దేవుడిమీద వేయడమంటే ప్రయత్నం మానేయడం కాదు, ఫలితం గురించి ఆందోళన చెందడం మానేయడం. దీనికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను విను. ఒకసారి ఒక గ్రామీణుడు మొదటిసారిగా రైలు ఎక్కాడు. అతని తలమీద ఒక పెద్ద మూట ఉంది. రైలు కదిలింది, వేగంగా వెళుతోంది. కాని ఆ అమాయకుడు మాత్రం తన తలమీద ఉన్న బరువును దించలేదు. అలాగే మోస్తూ కూర్చున్నాడు. పక్కన ఉన్నవాళ్లు అడిగారు, ఏమయ్యా,
ఆ మూటను కింద పెట్టొచ్చు కదా, ఎందుకు అనవసరంగా మోస్తున్నావు అని. అప్పుడు ఆ అమాయకుడు ఏమన్నాడంటే, అయ్యో, ఇప్పటికే ఈ రైలు నన్ను మోస్తోంది. పాపం రైలు ఇంజన్ మీద భారం పడుతుందేమో అని నా సామాను బరువును నేనే మోస్తున్నాను అన్నాడట. ఇది వినడానికి నవ్వుగా ఉంది కదా. నువ్వు మూటను కింద పెట్టినా, తలమీద పెట్టుకున్నా ఆ బరువును మోసేది రైలే కదా. నువ్వు తలమీద పెట్టుకోవడం వల్ల రైలుకు బరువు తగ్గదు, కేవలం నీకు మెడ నొప్పి వస్తుంది అంతే. జీవితం కూడా ఒక రైలు ప్రయాణంలాంటిది. దేవుడు అనే ఇంజన్ ఈ సృష్టిని నడిపిస్తోంది. నీ బరువును, నీ కుటుంబ భారాన్ని, నీ కష్టాలను ఆయన ఎలాగూ మోస్తున్నాడు. కాని నువ్వు అజ్ఞానంతో నా కుటుంబం ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో అనే బరువును నీ తలమీద పెట్టుకుని మోస్తున్నావు. దానివల్ల దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదు, కాని నీకే లేనిపోని తలనొప్పి, గుండెనొప్పి వస్తున్నాయి. ఆ మూటను కింద పడేయ్ అంటే, దేవుడా, ఈ సమస్య నీది. దీనికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నీది. నేను కేవలం నువ్వు ఆడించినట్లు ఆడే తోలు ఏం చేస్తావో నీ ఇష్టం అని మనసులో బలంగా అనుకో. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక అద్భుతమైన మార్గముంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి దేవుడి గదిలో కూర్చో. కళ్ళు మూసుకో. నీకు ఉన్న సమస్యలన్నింటినీ ఒక మూటలా కట్టావని ఊహించుకో. ఆ మూటను మానసికంగా దేవుడి పాదాల దగ్గర పెట్టు. పెట్టి దండం పెట్టుకుని, స్వామీ, ఇదిగో నా సమస్యల మూట. ఇది ఈ రోజు నుంచి నీది. నాకు సంబంధం లేదు. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. నాకు కష్టమిచ్చినా సరే, సుఖమిచ్చినా సరే, అది నీ ప్రసాదంగా స్వీకరిస్తాను అని చెప్పు. ఇలా చెప్పి ఆ గది బయటకురా. మళ్ళీ ఆ సమస్య గురించి ఆలోచన వస్తే వెంటనే నీ మనసుతో, ఆ విషయం దేవుడికి అప్పగించేశాను కదా, ఆయన చూసుకుంటాడులే అని చెప్పుకో. రాఘవ, నువ్వు నిజంగా నమ్మి నీ భారాన్ని ఆయనమీద వేస్తే ఆయన ఖచ్చితంగా మోస్తాడు. కాని సగం నమ్మకం, సగం అనుమానంతో ఉంటే మాత్రం ఆయన పట్టించుకోడు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? మొదట ఆమె తన బలంమీద నమ్మకంతో చీరను గట్టిగా పట్టుకుంది. అప్పుడు కృష్ణుడు రాలేదు. ఆమెకు అలుపు వచ్చింది. ఇక నా వల్ల కాదు అని 2 చేతులు పైకెత్తి, హే కృష్ణా, నీవే దిక్కు అని ఎప్పుడైతే పూర్తిగా శరణు కోరిందో అప్పుడే అక్షయపాత్రలాగా చీరలు వచ్చాయి. నీ ప్రయత్నం ఉన్నంత సేపు దేవుడు చూస్తూ ఉంటాడు. నా వల్ల కాదు అని నువ్వు ఎప్పుడైతే చేతులెత్తేస్తావో అప్పుడు ఆయన రంగంలోకి దిగుతాడు. రాఘవ కళ్ళు మూసుకుని జాని చెప్పినదాన్ని ఊహించుకున్నాడు. తన అప్పుల బాధను, అనారోగ్య భయాన్ని, రేపటి చింతను అన్నింటినీ ఒక పెద్ద బండరాయిలా ఊహించుకున్నాడు. మానసికంగా ఆ బండరాయిని ఆ జాని పాదాల దగ్గర, ఆ పక్కనే ఉన్న దేవుడి విగ్రహం ముందు పెట్టేశాడు. ఇక ఇది నాది కాదు అనుకున్నాడు. ఆశ్చర్యం! అప్పటివరకు గుండెమీద ఉన్న బరువు ఒక్కసారిగా మాయమైపోయింది. ఏదో తెలియని ఉపశమనం. గాలిలో తేలుతున్నట్లు అనిపించింది. అతని ముఖంలో ఇన్నాళ్లకు ఒక చిరునవ్వు కనిపించింది. స్వామీ, ఎంత అద్భుతంగా ఉంది! నా మనసు తేలిక పడింది. ఇన్నాళ్ళు అనవసరంగా భయపడ్డాను. అంతా ఆయనే చూసుకుంటాడు అనే భావనలో ఎంత ప్రశాంతత ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. అయితే స్వామీ, ఇక్కడ నాకు ఒక ధర్మ సందేహం వస్తోంది. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఏమనుకోకపోతే అడుగుతాను అన్నాడు రాఘవ. అడుగు నాయనా. సందేహాలు నివృత్తి చేసుకుంటేనే జ్ఞానం పరిపూర్ణం అవుతుంది అని జాని ప్రోత్సహించారు. రాఘవ గొంతు సవరించుకుని అడిగాడు. స్వామీ, అంతా దేవుడే చేస్తాడు, అంతా ఆయన ఇష్టమే అన్నప్పుడు ఇక నేను కష్టపడి పని చేయడమెందుకు? నా సమస్యలనీ ఆయనకు అప్పగించేశాను కదా. ఇక నేను ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఎలాగూ జరగాల్సింది జరుగుతుంది. నా రాతలో ఏది ఉంటే అది దక్కుతుంది. మరి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమట చిందించడం ఎందుకు? వ్యాపారం గురించి ఆలోచించడం ఎందుకు? పొలం దున్నడం ఎందుకు? దేవుడే నా నోటి దగ్గరకు ముద్ద తెచ్చి పెడతాడు కదా. అడవిలో జంతువులు ఏవీ ఉద్యోగాలు చేయడం లేదు, వ్యవసాయం చేయడం లేదు. మరి వాటికి ఆహారం దొరకడం లేదా? అలాగే నాకు కూడా దొరుకుతుంది కదా. అంటే ఈ శరణాగతి అనేది మనిషిని సోమరిపోతుగా మార్చదా? కర్మ చేయకుండా దేవుడిని నమ్ముకుని కూర్చోవడం మూర్ఖత్వం కాదా?
అసలు దేవుడిమీదే భారం వేయాలా లేక నా స్వశక్తిని నమ్ముకోవాలా? ఈ రెండింటి మధ్య ఉన్న గీత ఏది? రాఘవ అడిగిన ఈ ప్రశ్న అక్కడ ఉన్న వారందరినీ ఆలోచనలో పడేసింది. ఇది చాలా ప్రమాదకరమైన సందేహం. ఎందుకంటే చాలామంది భక్తి పేరుతో సోమరిపోతులుగా మారుతున్నారు. దేవుడు ఇస్తే తింటాం లేకపోతే లేదు అని బాధ్యతల నుంచి పారిపోతున్నారు. మరికొందరు నా కష్టమే నన్ను కాపాడుతుంది, దేవుడు లేడు అని అహంకారంతో విర్రవీగుతున్నారు. ఈ రెండూ తప్పే. మరి సరైన మార్గమేది? ఆ జ్ఞాని రాఘవ వైపు ఒక నిప్పు కణంలా చూశారు. రాఘవా, నువ్వు అడిగింది చాలా గొప్ప ప్రశ్న, కోటి రూపాయల విలువైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలియకే ఈ ప్రపంచంలో సగం మంది దుఃఖంలో ఉన్నారు. కర్మ అంటే ఏమిటి? దైవం అంటే ఏమిటి? ఈ రెండూ ఎలా కలిసి పనిచేస్తాయి అనేది తెలియక కొట్టుకుంటున్నారు. దేవుడిమీద భారం వేయడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అలా చేస్తే దేవుడు నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. నీ సందేహాన్ని తీర్చడానికి, నీ కళ్ళు తెరిపించడానికి ఒక చిన్న పిట్ట కథ చెబుతాను. ఇది వింటే నువ్వు పని ఎలా చేయాలో, ఫలితాన్ని ఎలా ఆశించాలో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఒకడి పేరు రాము, మరొకడి పేరు సోము. ఇద్దరూ దైవభక్తులే. కాని ఇద్దరి భక్తిలో చాలా తేడా ఉంది. ఒకసారి ఆ ఊరిలో కరువు వచ్చింది. వానలు లేవు. అప్పుడు ఆ ఇద్దరు రైతులు ఏం చేశారో తెలుసా? వారిలో ఒకడు దేవుడిని నమ్మి ఇంట్లో కూర్చున్నాడు. మరొకడు దేవుడిని నమ్మి పొలానికి వెళ్లాడు. చివరికి దేవుడు ఎవరిని కరుణించాడు? ఎవరి పొలంలో బంగారం పండింది? ఈ కథలో సోమరి భక్తికి, నిజమైన భక్తికి ఉన్న తేడా నీకు తెలుస్తుంది. అంతేకాదు, నువ్వు అడిగిన ప్రశ్నకు అంటే నేను పని చేయాలా వద్దా అనే దానికి దేవుడే స్వయంగా సమాధానం చెప్పినట్లు ఉంటుంది. ఆ ఇద్దరు రైతుల కథ ఏమిటంటే, ఆ జ్ఞాని ఇద్దరు రైతుల కథను ఇలా కొనసాగించారు. ఆ ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. చుక్కనీరు లేదు. ఆకాశం నిప్పులు కురిపిస్తోంది. భూమి పగుళ్ళు వారింది. ఆ ఊరిలో ఉండే రాము, సోము ఇద్దరూ దైవభక్తులే. ఇద్దరికీ దేవుడిమీద అపారమైన నమ్మకముంది. కాని వారి నమ్మకంలో ఉన్న తేడా ఏమిటో చూడు. రాము ఆలోచన ఇలా ఉంది: నేను దేవుడిని నమ్ముకున్నాను. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు. ఆయన తలుచుకుంటే నా ఇంటి గోడల మధ్యనుండే నీళ్లు తెప్పించగలడు. కాబట్టి నేను పొలానికి వెళ్ళి ఆ ఎండలో కష్టపడటమెందుకు? దేవుడే వర్షం కురిపిస్తాడు, పంట పండిస్తాడు అని నిర్ణయించుకున్నాడు. అతను పొలంవైపు చూడటం మానేసి రోజూ గుడిలోనే కూర్చుని భజన చేయడం మొదలుపెట్టాడు. కాని సోము ఆలోచన వేరుగా ఉంది. అతను కూడా దేవుడిని నమ్మాడు. కాని అతను ప్రతిరోజూ ఉదయాన్నే తన నాగలి భుజాన వేసుకుని ఆ ఎండిపోయిన పొలానికి వెళ్లేవాడు. ఆ మండుటెండలో నెర్రెలు బారిన ఆ గట్టి నేలను దున్నేవాడు. చెమటలు కక్కుతూ, రాళ్లను ఏరివేస్తూ, గట్టులను సరిచేస్తూ ఉండేవాడు. ఇది చూసి ఊరి జనం నవ్వారు. ఒరేయ్ సోము, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆకాశంలో ఒక్క మబ్బు ముక్కలేదు. రాబోయే 10 రోజుల్లో వర్షం పడే సూచన కూడా లేదు. నువ్వేమో వృధాగా ఆ రాతి నేలను దున్నుతున్నావు. నీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా? హాయిగా రాములాగా గుడిలో కూర్చోవచ్చు కదా అని హేళన చేశారు. దానికి సోము చిరునవ్వుతో ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. సోదరులారా, వర్షం కురిపించడం అనేది దేవుడి పని. అది నా చేతిలో లేదు. కాని వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని స్వీకరించడానికి నా నేలను సిద్ధం చేయడం నా పని. ఒకవేళ ఈరోజు దేవుడు కరుణించి వర్షం కురిపిస్తే నా పొలం దున్ని సిద్ధంగా ఉండాలి కదా? దున్నని పొలంలో వర్షం పడితే నీరంతా పక్కకు ప్రవహించిపోతుంది తప్ప భూమిలోకి ఇంకదు. అప్పుడు విత్తనం మొలకెత్తదు. దేవుడు తన పని చేసినప్పుడు నా ఫలితాన్ని అందుకోవడానికి నేను నా పనిని పూర్తిచేసి సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియదు, కాని ఎప్పుడు ఇచ్చినా తీసుకునే అర్హత నాకు ఉండాలి కదా అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. అద్భుతం జరిగింది. సోము నమ్మకమే గెలిచింది. ఒకరోజు హఠాత్తుగా వాతావరణం మారింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. కుండపోతగా వర్షం కురిసింది. ఊరంతా నీటితో నిండిపోయింది. రాము సంతోషంగా గుడిలోనుంచి బయటకు వచ్చాడు. చూశారా,
నా భక్తి ఫలించింది, వర్షం వచ్చింది అని గంతులు వేశాడు. కాని పొలానికి వెళ్లి చూస్తే అతనికి గుండె ఆగినంత పనైంది. వర్షమైతే పడింది, కాని రాము పొలం గట్టిగా రాయిలా ఉండటం వల్ల పడిన నీరంతా పొలంలో నిలవకుండా పక్కన ఉన్న వాగులోకి కొట్టుకుపోయింది. ఒక్క చుక్క నీరు కూడా భూమిలోకి ఇంకలేదు. నేల తడిసింది కాని పంట పండటానికి పనికిరాకుండా పోయింది. అదే సమయంలో సోము పొలం చూస్తే కళకళలాడుతోంది. అతను ముందుగానే దున్ని మట్టిని గుల్లగా చేసి ఉంచాడు కాబట్టి పడిన ప్రతి వర్షపు చినుకు భూమి పొరల్లోకి ఇంకింది. నేల మెత్తబడింది. అతను చల్లిన విత్తనాలు మొలకెత్తడానికి సిద్ధమయ్యాయి. ఆ సంవత్సరం ఊరందరిలో సోము పొలంలోనే అద్భుతమైన పంట పండింది. రాము మాత్రం ఖాళీ చేతులతో కన్నీళ్లతో మిగిలిపోయాడు. జాని రాఘవ వైపు తరిగి, ఇప్పుడు చెప్పు రాఘవా, దేవుడు రాము పట్ల పక్షపాతం చూపించాడా? లేద్. ఇద్దరి పొలాలమీద సమానంగానే వర్షం కురిపించాడు. కాని సోము ప్రయత్నం అనే పాత్రను సిద్ధం చేసుకున్నాడు కాబట్టి దైవ అనుగ్రహం అందులో నిలిచింది. రాము సోమురితనంతో పాత్రను బోర్లించి పెట్టాడు. అందుకే అమృతం కురిసినా అతనికి దక్కలేదు. దీన్నే పురుష ప్రయత్నం అంటారు. దేవుడిమీద భారం వేయడమంటే ఫలితం గురించి ఆందోళన మానేయడమే తప్ప పనిచేయడం మానేయడం కాదు. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నించు, వ్యాపారం కోసం కష్టపడు. కాని నా కష్టం వల్లే నాకు ఫలితం వస్తుంది అనే అహంకారాన్ని వదిలేయి. నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను, ఫలితాన్ని నీ చేతిలో పెడుతున్నాను అనే భావనతో పనిచేయి. ఎప్పుడైతే నువ్వు పనిని దైవకార్యంగా భావించి చేస్తావో అప్పుడు ఆ పనిలో అలసట ఉండదు, భయముండదు. నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడి పూజ అవుతుంది. రాఘవ కళ్లలో ఇప్పుడు కొత్త వెలుగు కనిపించింది. అతని సందేహం పటాపంచలైంది. స్వామీ, ఎంత గొప్ప సత్యం చెప్పారు. కర్మ చేయడమే నా ధర్మం అని అర్థమైంది. కాని నా మనసులో ఇంకా ఒక్క చిన్న ముల్లు గుచ్చుకుంటోంది. దయచేసి కోప్పడకుండా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. నేను సోములాగే కష్టపడుతున్నాను అనుకోండి. కాని ఫలితం మాత్రం రావడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నాను. అందరూ బాగుపడుతున్నారు, కాని నేను మాత్రం అక్కడే ఉన్నాను. దేవుడు నాకు విజయాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు? ఆయనకు నా కష్టం కనిపించడం లేదా? అసలు ఈ ఆలస్యం వెనుక ఉన్న అర్థమేమిటి? అని అడిగాడు. జానీ చాలా ప్రసన్నంగా నవ్వారు. నాయనా రాఘవా, ఇది చాలామందిని వేధించే ప్రశ్న. దేవుడి టైమింగ్ అంటే మనకు అర్థం కాదు. మనం ఈరోజు విత్తనం వేస్తే రేపే పండు కావాలి అనుకుంటాం. కాని సృష్టి ధర్మం అలా ఉండదు. నీకు ఒక రహస్యం చెబుతాను విను. ఆలస్యం అనేది నిరాకరణ కాదు. దేవుడు నిన్ను ఆగు అన్నాడంటే దాని అర్థం ఇవ్వను అని కాదు, నీకోసం ఇంకా గొప్పది సిద్ధం చేస్తున్నాను అని అర్థం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక ఏనుగు మరియు ఒక కుక్క స్నేహితులు అనుకుందాం. రెండూ ఒకే సమయంలో గర్భం దాల్చాయి. 3 నెలల తర్వాత కుక్కకు పురిటి నొప్పులు వచ్చాయి. 6 కుక్క పిల్లలను కన్నది. 6 నెలల తర్వాత ఆ కుక్క పిల్లలు పెద్దవైపోయాయి. కుక్క ఏనుగు దగ్గరకు వచ్చి, ఏమే, మనం ఇద్దరం ఒకేసారి గర్భం దాల్చాం కదా? నా పిల్లలు పుట్టి, పెరిగి, వీధుల్లో తిరుగుతున్నాయి. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. అసలు నీ కడుపులో బిడ్డ ఉందా? లేక నీకు ఏదైనా జబ్బు చేసిందా? అని ఎగతాళి చేసింది. మరో 6 నెలలు గడిచాయి. కుక్క మళ్లీ గర్భం దాల్చింది. మళ్లీ డజను పిల్లలను కన్నది. ఇలా 2 సంవత్సరాలు గడిచేసరికి కుక్కకు ఎంతోమంది పిల్లలు, మనవలు పుట్టేశారు. కాని ఏనుగు మాత్రం ఇంకా ఆ బరువును మోస్తూనే ఉంది. కుక్కకు చాలా గర్వం వచ్చింది. ఏనుగు దగ్గరకు వెళ్ళి, చూశావా, నా వంశం ఎంత పెరిగిపోయిందో. నువ్వు మాత్రం ఇంకా ఆ ఒక్క దానితోనే అవస్థపడుతున్నావు. నీ బతుకు ఇంతేనా? అని నవ్వింది. అప్పుడు ఏనుగు చాలా గంభీరంగా, ప్రశాంతంగా సమాధానం చెప్పింది. ఓ స్నేహితుడా, నువ్వు కన్నవి కుక్క పిల్లలు. అవి పుట్టిన వెంటనే అరుస్తాయి, వీధిలో తిరుగుతాయి, ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని నేను మోస్తున్నది సామాన్యమైనది కాదు. ఇది గజరాజు. ఇది పుట్టడానికి సమయం పడుతుంది. కాని ఒక్కసారి నా బిడ్డ భూమిమీద పడితే ఆ బరువుకి భూమి కంపించిపోతుంది.
అది నడుచుకుంటూ వెళ్తుంటే మనుషులు ఆగ దండం పెడతారు. దాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. నా సృష్టి ఆలస్యం కావచ్చు, కాని అది చాలా గొప్పది. చౌకబారు వస్తువులు త్వరగా తయారవుతాయి, కాని అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది. రాఘవ, నీ జీవితం కూడా అంతే. పక్కవాడికి త్వరగా విజయం వచ్చిందని, వాడు కారు కొన్నాడని, మేడ కట్టాడని నువ్వు బాధపడకు. దేవుడు వాడికి కుక్కపిల్లలాంటి చిన్న విజయాన్ని ఇచ్చాడు. కాని నీకోసం ఏనుగులాంటి అఖండమైన విజయాన్ని సిద్ధం చేస్తున్నాడు. నీ కష్టాలు ఎంతకాలముంటాయో ఆ తర్వాత వచ్చే నీ సుఖం అంత గొప్పగా ఉంటుంది. దేవుడు ఒక బాణాన్ని ఎంత వెనక్కి లాగుతాడో అది వదిలినప్పుడు అంత వేగంగా, అంత దూరం దూసుకుపోతుంది. ఇప్పుడు నువ్వు వెనక్కి లాగబడుతున్నావు అంటే భవిష్యత్తులో నువ్వు చాలా దూరం వెళ్లబోతున్నావు అని అర్థం. రాఘవ శరీరం గగుర్పాటుకు గురైంది. కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. స్వామీ, నా జీవితం గురించి ఇంత గొప్పగా ఎప్పుడూ ఆలోచించలేదు. నా ఆలస్యం వెనుక ఇంత పరమార్థముందా? నేను ఓడిపోలేదు, నేను తయారవుతున్నాను అన్నమాట. నా భయం మొత్తం పోయింది. ఇప్పుడు నా మనసులో ఒకే ఒక్క కోరిక ఉంది. ఈ ధైర్యం, ఈ నమ్మకం నాకు శాశ్వతంగా ఉండాలి. ఇంటికి వెళ్ళాక మళ్లీ పాత ఆలోచనలు రాకుండా ఉండాలంటే నేను నిరంతరం పాటించవలసిన ఒక్క నియమం ఏదైనా ఉందా? నా జీవితాన్ని స్వర్గంగా మార్చే ఆ చివరి రహస్యమేమిటి? అని అడిగాడు. జాని తల ఊపుతూ, అవును నాయనా, ఉంది. ఇన్ని విషయాలు తెలుసుకున్నాక నీ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఒకే ఒక్క దివ్య ఆయుధం మిగిలి ఉంది. ఈ ఆయుధం నీ దగ్గర ఉంటే కలియుగంలో ఏ కష్టం నిన్ను తాకలేదు. అదే కృతజ్ఞత. కాని దీన్ని ఎలా వాడాలి? కృతజ్ఞత అంటే కేవలం ధన్యవాదాలు చెప్పడం కాదు. అదొక శక్తివంతమైన ప్రక్రియ. నీ జీవితంలో లేని దాని గురించి ఏడవడం మానేసి ఉన్న దాని గురించి సంతోషించడం ఎలా? అసలు మనకు తెలియకుండా మన జీవితంలో దాగవున్న అదృష్టాన్ని ఎలా గుర్తించాలి? చాలామందికి తెలియని విషయమేంటంటే మనం దేవుడిని కోరుకునే విధానంలోనే తప్పు ఉంది. మనమెప్పుడూ ఇది లేదు, అది లేదు అని ఏడుస్తూ అడుగుతాం. కాని ఉన్నదానికి కృతజ్ఞత చెబుతూ అడిగితే ఏం జరుగుతుందో తెలుసా? అది సృష్టి రహస్యం. ఆ రహస్యం తెలిస్తే నీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. నీ మనసు ఆనంద నిలయం అవుతుంది. రాఘవ, ఇప్పుడు శ్రద్ధగా విను. నీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ అంతిమ రహస్యాన్ని చెబుతాను. జానీ రాఘవ కళ్లలోకి సూటిగా చూస్తూ ఆ పరమ రహస్యాన్ని వివరించడం మొదలుపెట్టారు. రాఘవ, ఆ ఆయుధం పేరు కృతజ్ఞత. కాని మనుషులు దీనిని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఎవరైనా సహాయం చేస్తే తిరిగి దండం పెట్టడమే కృతజ్ఞత అనుకుంటారు. అది కేవలం మర్యాద మాత్రమే. అసలైన ఆధ్యాత్మిక కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసా? మనకు లేని దాని గురించి ఏడవకుండా మనకు ఉన్న దానిని గుర్తించి దానికి ఆనందంతో పొంగపోవడం. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయో గమనించావా? దేవుడి దగ్గరకు వెళ్ళి, స్వామీ, నాకు ఇల్లు లేదు, కారు లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు అని ఒక పెద్ద జాబితా చదువుతారు. అంటే వాళ్ళు దేవుడికి ఏం చెబుతున్నారు? నా జీవితం శూన్యం, నాకు ఏమీ లేదు అని చెబుతున్నారు. సృష్టి నియమం ప్రకారం నువ్వు దేనిని బలంగా నమ్ముతావో, దేనిని పదే పదే తలుచుకుంటావో అదే నీకు దక్కుతుంది. నువ్వు లేమి గురించి మాట్లాడితే ఆ దేవుడు నీకు లేమి నే ప్రసాదిస్తాడు. అందుకే దరిద్రం పట్టుకున్నవాడు ఇంకా దరిద్రుడు అవుతాడు. కాని ఒక్కసారి నీ పద్ధతిని మార్చిచూడు. ఉదయం లేవగానే, స్వామీ, నాకు ఈరోజు ఊపిరిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంతోమంది రాత్రి నిద్రలోనే చనిపోయారు, కాని నన్ను బ్రతికించావు. ఈ అద్భుతమైన సూర్యకాంతిని చూసే కళ్ళు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కనీసం కడుపు నిండా కాకపోయినా గుప్పెడు మెతుకులు తినే అదృష్టమిచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పడం మొదలుపెట్టు. ఎప్పుడైతే నువ్వు ఉన్నవాటిని లెక్కపెడతావో అప్పుడు నీ జీవితంలో సంపదలు పెరగడం మొదలవుతాయి. దేవుడు సంతోషించి, వీడు చిన్నదానికి కూడా ఇంత సంతోషిస్తున్నాడు, వీడికి ఇంకా ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. రాఘవ నిట్టూరుస్తూ అన్నాడు, స్వామీ, మీరు చెప్పేది నిజమే కావచ్చు. కాని నా పరిస్థితి మీకు తెలుసు కదా. నాకు ఉన్నది చాలా తక్కువ, లేనివి చాలా ఎక్కువ. నాకున్న అప్పుల ముందు
నాకున్న కష్టాల ముందు ఈ చిన్న చిన్న విషయాలు నాకు ఆనందం ఎలా ఇస్తాయి? చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు ఈ ఊపిరి ఉంటే ఎంత, పోతే ఎంత? నా ప్రాణంమీద నాకే విరక్తి పుడుతోంది. అలాంటిది నేను కృతజ్ఞత ఎలా చూపించగలను? నా బతుకు ఒక చిరిగిన విస్తరే. ఇందులో సంతోషించడానికి ఏముంది? అని చాలా దీనంగా అడిగాడు. అప్పుడు ఆ జాని పెద్దగా నవ్వి, రాఘవా, నువ్వు ఎంత అమాయకుడివి? నీ దగ్గర కోటానుకోట్ల సంపద ఉంది, కాని నువ్వు బిచ్చగాడిలా ఏడుస్తున్నావు. నీకు నీ విలువ తెలియడంలేదు. రా, ఒక పని చేద్దాం. నీ కష్టాలనీ తీరిపోవాలంటే నీకు ఎంత డబ్బు కావాలి? అని అడిగారు. రాఘవ ఆలోచించి, స్వామీ, నాకు ఒక 10 లక్షల వరహాలు ఉంటే చాలు. నా అప్పులు తీరిపోతాయి, నేను రాజులా బతుకుతాను అన్నాడు. జ్ఞాని వెంటనే, సరే, నేను నీకు ఇప్పుడే 20 లక్షల వరహాలు ఇస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాని దానికి బదులుగా నువ్వు నాకు ఒక చిన్న వస్తువు ఇవ్వాలి. ఇస్తావా? అని అడిగారు. రాఘవ ఆనందంగా, అమ్మో, 20 లక్షల వరహాలా? చెప్పండి స్వామీ, నా ప్రాణం తప్ప ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. జ్ఞాని ప్రశాంతంగా, నాకు నీ ప్రాణం వద్దు రాఘవ, నాకు నీ 2 కళ్ళు కావాలి. నీ కళ్ళు పీకి నాకు ఇవ్వు, నేను నీకు 20 లక్షలు ఇస్తాను. నీ అప్పులు తీర్చుకుని సుఖంగా ఉండు అన్నారు. రాఘవ ఉలిక్కిపడ్డాడు. కళ్ళు ఇవ్వడమా? కళ్ళు లేకపోతే ఆ డబ్బును నేను ఎలా చూస్తాను? నా భార్యాబిడ్డలను ఎలా చూస్తాను? ఈ అందమైన ప్రపంచాన్ని ఎలా చూస్తాను? అంధుడిగా బతకడం కంటే చావడం మేలు. వద్దు స్వామీ, 1,00,00,000 వరహాలు ఇచ్చినా నా కళ్ళు నేను ఇవ్వను అన్నాడు. సరే, పోనీ నీ 2 కాళ్ళు ఇచ్చేయ్, నీకు 50 లక్షల వరహాలు ఇస్తాను అన్నారు జ్ఞాని. వద్దు స్వామీ, కాళ్ళు లేకపోతే నేను మంచంలో శవంలా పడి ఉండాలి. ఆ డబ్బు నాకెందుకు? నా కాళ్ళు నాకు కావాలి అని గట్టిగా చెప్పాడు రాఘవ. పోనీ నీ 2 చేతులు ఇవ్వు, నీ కిడ్నీలు ఇవ్వు, నీ గుండె ఇవ్వు. ఇలా ఒక్కొక్క అవయవానికి వెల కట్టడం మొదలుపెట్టారు జ్ఞాని. రాఘవ ప్రతిదానికి, వద్దు స్వామీ, వద్దు అని భయంతో వెనక్కి జరిగాడు. అప్పుడు ఆ జ్ఞాని గంభీరంగా ఇలా అన్నారు. చూశావా రాఘవా, ఇప్పుడే నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. కేవలం నీ కళ్ళే 1,00,00,000 రూపాయల కంటే విలువైనవి. నీ కాళ్ళు, నీ చేతులు, నీ ఆరోగ్యం, నీ శరీరం, ఇవన్నీ కలిపితే నీ విలువ 100 కోట్లు. దేవుడు నీకు ఇంత అమూల్యమైన సంపదను ఉచితంగా ఇచ్చాడు. కాని నువ్వు దానిని గుర్తించకుండా ఎవరో కాగితంమీద రాసిన అప్పుల కోసం, మట్టిలో కలిసిపోయే ఆస్తుల కోసం ఏడుస్తున్నావు. నీ దగ్గర ఉన్నాయి శరీరం అనే అద్భుతమైన యంత్రం ముందు ఆ ప్రపంచ సంపద మొత్తం దిగదుడుపే. ఒకసారి ఆలోచించు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఊపిరి తీసుకోవడానికి లక్షలు ఖర్చు చేస్తున్న వాడిని అడుగు, నీకున్న ఈ ఉచితమైన ఊపిరి విలువ ఏంటో చెబుతాడు. కళ్ళు లేనివాడిని అడుగు, చూపు విలువ ఏంటో చెబుతాడు. కాళ్ళు లేనివాడిని అడుగు, నడక విలువ ఏంటో చెబుతాడు. నీకు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి. నువ్వు తలుచుకుంటే మళ్లీ కష్టపడి సంపాదించుకోగలవు. పోయిన డబ్బు మళ్లీ వస్తుంది, కాని పోయిన ఆరోగ్యం, పోయిన కాలం మళ్లీ రావు. నీకు ఉన్నదాని విలువ తెలుసుకోకుండా లేనిదానికోసం ఏడవడం మూర్ఖత్వం కాదా? రాఘవ మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్లనుండి ఇప్పుడు దుఃఖంతో కాకుండా పశ్చాత్తాపంతో కన్నీళ్లు వస్తున్నాయి. జ్ఞాని చెప్పింది అక్షరాలా నిజం. నేను ఎంత ధనవంతుడిని? నా దగ్గర ఎంత శక్తి ఉంది? దేవుడు నన్ను ఎంత ప్రేమించి ఈ శరీరాన్ని ఇచ్చాడు? ఇన్నాళ్ళూ నేను దేవుడిని నిందించాను, కాని ఆయన ఇచ్చిన వరాలను మాత్రం గుర్తించలేదు. నా దృష్టి మారాలి. నేను చూసే విధానం మారాలి. జ్ఞాని రాఘవ తలమీద చేయివేసి ఆశీర్వదించారు. నాయనా, ఈ రోజునుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఇంటికి వెళ్ళు. నీ భార్యాబిడ్డలను చూసి, దేవుడా నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పు. నీకు తినడానికి దొరికిన రొట్టె ముక్కను చూసి, ఇది నాకు దొరకడమే నీ ప్రసాదం అని దండం పెట్టుకుని తిను. కష్టం వస్తే, ఇది నన్ను బలవంతుడిని చేస్తోంది అని నవ్వుతూ స్వీకరించు. సుఖం వస్తే, ఇది నీ విశ్రాంతి అని ఆనందించు. ప్రతిక్షణం ధన్యవాదాలు అనే మంత్రాన్ని జపించు. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటావో,
నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి మాయమైపోతుంది. నీ ముఖంలో ఒక ఆకర్షణ వస్తుంది. నీ మాటలో ఒక బలం వస్తుంది. లక్ష్మీదేవి ఏడుపుగొట్టు ముఖం ఉన్నవారి దగ్గరకు రాదు. సంతోషంగా, సంతృప్తిగా, కళకళలాడుతూ ఉన్నవారి ఇంటికే నడిచి వస్తుంది. నీ మనసును ఆనందంగా ఉంచుకోవడం అనేది దేవుడికి నువ్వు చేసే అతి పెద్ద పూజ. నువ్వు నవ్వితే దేవుడు నవ్వుతాడు. నువ్వు ఏడిస్తే దేవుడు బాధపడతాడు. ఆయన బిడ్డవు కదా. బిడ్డ ఏడుస్తుంటే ఏ తండ్రి అయినా సహించగలడా? రాఘవ లేచి నిలబడ్డాడు. ఇప్పుడు అతని భుజాలు కుంగపోయి లేవు. నిటారుగా ఉన్నాయి. అతని కళ్లలో నిరాశలేదు. ఒక ప్రచండమైన ఆత్మవిశ్వాసముంది. స్వామీ, నా అజ్ఞానాన్ని పటాపంచలు చేశారు. నేను వచ్చినప్పుడు ఒక బరువును మోసుకుంటూ వచ్చాను. కాని ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేను గాలిలో తేలుతున్నాను. నా కష్టాలు ఇంకా అక్కడే ఉన్నాయి. కాని వాటిని చూసే నా భయం చచ్చిపోయింది. సమస్య కంటే నేను పెద్దవాడిని, నా దేవుడు ఇంకా పెద్దవాడు అనే ధైర్యం వచ్చింది. ఇక నా జీవితంలో కన్నీళ్లకు చోటులేదు. కేవలం ప్రయత్నం, ప్రార్థన, కృతజ్ఞత. ఇవే నా ఊపిరి. మీకు పాదాభివందనాలు అని జాని పాదాలకు నమస్కరించాడు. ఆ జాని చిరునవ్వుతో రాఘవను సాగనంపారు. రాఘవ ఆ కొండ దిగుతున్నప్పుడు ఆ ప్రకృతి అతనికి కొత్తగా కనిపించింది. పక్షుల కిలకిలారావాలు దేవుడి సంగీతంలా వినిపించాయి. వీచే గాలి దేవుడి స్పర్శలా అనిపించింది. దారిలో ఉన్న ముళ్ళు కూడా అతనికి పూలలా కనిపించాయి. ఎందుకంటే మార్పు బయట రాలేదు, అతని లోపల వచ్చింది. ప్రపంచాన్ని మార్చడం మన చేతిలో లేదు. కాని మనసును మార్చుకుంటే ప్రపంచమే మారిపోతుంది. మిత్రులారా, రాఘవ కథ విన్నారు కదా. ఇది కేవలం రాఘవ కథ కాదు. ఇది మీ కథ, నా కథ, మనందరి కథ. రాఘవలాగే మనం కూడా చిన్న చిన్న కష్టాలకే కుంగపోతున్నాం. దేవుడిని నిందిస్తున్నాం. కాని ఈరోజు మీకు తెలిసిన ఈ 5 రహస్యాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మొదటిది, కష్టం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, శిల్పంలా చెక్కడానికి వచ్చింది. రెండవది, మీ కర్మలను కడిగివేసి మిమ్మల్ని పవిత్రం చేయడానికి వచ్చింది. మూడవది, మీ పాత్రతను పెంచి రేపు రాబోయే పెద్ద విజయానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చింది. నాలుగవది, దేవుడి ఆలస్యం వెనుక ఒక పెద్ద వరం దాగ ఉంది, ఏనుగులాంటి విజయం మీకోసం వస్తోంది. ఐదవది, అన్నింటికంటే ముఖ్యమైనది, కృతజ్ఞత. ఉన్నదానికి తృప్తిపడితే లేనిది వాటంతటా అదే వస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు తుఫాను నడుస్తోందా? భయపడకండి. ప్రతి తుఫాను తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది, ఒక అందమైన ఇంద్రధనస్సు వస్తుంది. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మీరు నడుస్తున్నప్పుడు మీ వెనకాలే ఆయన ఉన్నాడు. ఒక్కోసారి మీరు అలసిపోతే మిమ్మల్ని తన భుజాలమీద ఎత్తుకుని మోస్తాడు. మీకు కనిపించే ఒకే జత పాదముద్రలు మీవి కావు, అవి ఆయనవి. కష్టం లేని జీవితం చప్పగా ఉంటుంది. ఉప్పు లేని వంటలా ఉంటుంది. కష్టాలు మనల్ని మనుషులుగా మారుస్తాయి, కన్నీళ్లు మన కళ్లను శుభ్రం చేస్తాయి, తద్వారా మనం దేవుడిని స్పష్టంగా చూడగలం. కాబట్టి ఈ రోజునుంచి కష్టాన్ని శపించడం మానేయండి. దాన్ని ప్రేమించండి. రమ్ము కష్టమా, నువ్వు నాకు ఏం నేర్పించడానికి వచ్చావో నేర్పించు, నేను నేర్చుకుని ఇంకా గొప్పగా ఎదుగుతాను అని సవాలు విసరండి. ఆ ధైర్యం చూసి కష్టమే పారిపోతుంది. మీరు ఒంటరివారు కాదు. ఈ అనంత విశ్వాన్ని నడిపే ఆ మహాశక్తి మీ తండ్రి. తండ్రి కోటీశ్వరుడై ఉండి కొడుకు బిచ్చగాడిలా ఎందుకు ఉంటాడు? ఆ వారసత్వం మీది, ఆనందం మీది. కేవలం మీ చేతులు చాచి ఆ దైవ అనుగ్రహాన్ని స్వీకరించండి. నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీ బానిస అవుతుంది. ఈ అద్భుతమైన జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రయాణం మీ గుండెకు హత్తుకుందని నేను భావిస్తున్నాను. ఈ మాటలు మీకు ఒక్క క్షణమైనా ధైర్యాన్ని ఇచ్చి ఉంటే, మీ కంటినుంచి ఒక్క చుక్క ఆనంద బాష్పాన్ని రప్పించి ఉంటే, నా ప్రయత్నం ఫలించినట్లే. ఇలాంటి లోతైన, జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణగాథలు, ధార్మిక విషయాలు మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. వాటిని మీరు కోల్పోకూడదనుకుంటే, మన సనాతన ధర్మాన్ని 10 మందికి పంచాలనుకుంటే, దయచేసి మా ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులుగా చేరండి. మీ అభిమానాన్ని లైక్ రూపంలో తెలియజేయండి. మీ మనసులో కలిగిన భావనను, మీకు అనిపించిన అనుభూతిని కింద కామెంట్ రూపంలో వ్రాయండి. మీరు రాసే ప్రతి మాట
మాకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అలాగే కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను పంపించండి. బహుశా మీ చిన్న సహాయం వల్ల వారి జీవితం మారవచ్చు, వారికి బతకాలనే ఆశ కలగవచ్చు. ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ముఖంలో చిరునవ్వును, మనసులో దైవ చింతనను ఎప్పుడూ పోగొట్టుకోకండి. ధర్మో రక్షతి రక్షితః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతిన్ః శాంతిన్ః శాంతిన్ః. స్వస్తి.